హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుభాషిణిని. వెల్కమ్ టు ఎగ్నెస్ట్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. ముందుగా నేనైతే 5-6 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పై తోలు తీసేసుకొని తురుము పట్టే మిషన్ తోటి తురుముకుంటున్నానండి. సన్నగా అలా వీడియోలో చూపిస్తున్నారు కదండి, అలా తురుము పట్టే మిషన్ తోటి సన్నగా తురుముకుంటున్నానండి. క్యారెట్ని తురుముకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. క్యారెట్ అనేది చాలా హెల్దీ అండి. హెల్దీ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అలా సన్నగా తురుము పక్కన పెట్టేసుకుంటున్నానండి. కొంతమంది క్యారెట్ తినని వాళ్ళ కోసం, పిల్లలు ఉంటారు కదండి తినని వాళ్ళు, ఇలా ట్రై చేయండి. డిఫరెంట్గా ఇష్టంగా తింటారు. తర్వాత వచ్చి ఒక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ అండి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం వేగాక ఇందాక కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి ఆయిల్లో. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం తురుముకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసేసుకుంటున్నానండి. క్యారెట్ తురుము అనేది 2-3 నిమిషాలు అలా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు అలా ఫ్రై అవ్వనివ్వండి. కొంతమంది పిల్లలు క్యారెట్ అనేది తినని వాళ్ళు ఉంటారు కదండి. ఇలా హెల్తీగా ఇలా సింపుల్గా చేసేసేయండి. క్యారెట్ రైస్ అనేది సింపుల్గా క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి పెట్టేయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా. క్యారెట్ తినని వాళ్ళు ఇలా లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొని వస్తారండి. అంత బాగుంటుంది క్యారెట్ రైస్ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి క్యారెట్ ఫ్రైలో. అవి మొత్తం క్యారెట్లో మిక్స్ చేసేసుకుంటున్నానండి. మిక్స్ అయ్యాక సాల్ట్ సరిపోనట్టు ఉంటే 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను నేను. అది మొత్తం మిక్స్ చేసుకొని 1 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోనండి. ఫ్లేవర్ మీకు ఇష్టం ఉంటే. నేనైతే యాడ్ చేసుకోలేదు. గరం మసాలా వేసుకున్నా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. 2 కప్పులు అలా యాడ్ చేసుకుంటున్నాను. అన్నం తక్కువ ఉండేలా చూసుకోండి క్యారెట్ రైస్లో. క్యారెట్ ఎక్కువ ఉండేలా చూసుకున్నప్పుడు హెల్తీగా బాగుంటుందండి క్యారెట్ రైస్ అనేది. 2 నిమిషాలు అలా మిక్స్ చేసుకోండి. క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. కొత్తిమీర ఉంటే పైన చల్లుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి. మన క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఎగ్నెస్ట్ రెసిపీస్ ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.